జింకానా క్లబ్‌ని స్వాధీనం చేసుకుంటానంటోంది అమిత్ షా గాదు, లేపోతే మోడీ గాదు. ప్రభుత్వం. ఆళ్ళు పన్నులెగ్గొట్టడం ఒక ఎత్తు. బట్ దీంట్లో మరొక కోణం బయటకొచ్చింది. సీఐఏ ఆ క్లబ్బు వేదికగా కార్యకలాపాలు నడుపుతోంది అన్నటువంటిది గతంలోనే బయటపడింది. ఒక 50 ఏళ్ల క్రితం దాన్ని మూసేశారు. ఆ కారణంగానే ఇండియన్ గవర్నమెంటే మూసేసింది. బీజేపీగా ఏదో అప్పుడు బీజేపీ లేదు అధికారంలో గానీ, అసలు పార్టీనే లేదు. కాంగ్రెస్ హయాంలోనే. 27 ఎకరాలు ఓవరాల్‌గా ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్స్ ఏరియాలో చేయడం వెనకాల టెన్నిస్ కోర్టులు, లాన్స్, వుడెన్ బెల్ రూమ్స్, మల్టిపుల్ బార్స్, ఢిల్లీలో మోస్ట్ ప్రెస్టీజియస్‌గా తయారు చేయడం వెనకాల ఉన్నదే కోల్డ్ వార్ సందర్భంలోనే సీఐఏ దాన్ని ఒక వేదికగా వాడుకుంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పట్లేదు. దీనికి సంబంధించి ఒక పుస్తకం రాయబడింది. సీఐఏకి సంబంధించినటువంటి మాజీ ఆపరేటివ్ రాబర్ట్ బేర్ తను ఒక పుస్తకం రాసుకొచ్చాడు. 2002 దాకా కూడా అదే సీఐఏకి హెడ్ క్వార్టర్ లాగా నడిచింది ఢిల్లీ జింకానా క్లబ్బు. భారతదేశంలోని ముఖ్యమైనటువంటి అధికారులు అందరూ అక్కడికి వస్తూ ఉండటం వల్ల ప్రతి రహస్యము అమెరికాకి ఈజీగా తేలిపోయేది అన్నటువంటి విషయం ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏదైతే T-72 సోవియట్ బిల్ట్ బ్యాటిల్కి సంబంధించినటువంటి అంశంలో కూడా అప్పట్లోనే సమాచారం దీని నుంచినే వచ్చిందన్న విషయం అతను చెప్పుకొచ్చాడు. ఆర్మీ అధికారులు కూడా అక్కడ బార్కు వస్తుంటారు. వాళ్ళని జాగ్రత్తగా సీఐఏ హనీ ట్రాప్లు కూడా చేసిందన్నది అతను రాసినటువంటి నివేదిక ద్వారా తెలిసింది. ఇట్లాంటి వ్యవహారమే ఇప్పుడంతా చర్చకొస్తుంది.